అందరికీ నా వందనాలు. నేను మీతో యేసయ్య సిలువలో పలికిన ఐదో మాటని పంచుకోవాలనుకుంటున్నాను. మనం చూస్తున్నాము యేసయ్య సిలువలో చివరిగా పలికిన 7 మాటల్లో మొదటి 3 మాటలు దేవుడు అక్కడ పక్కనున్న వాళ్ళని ఉద్దేశించి గానీ, లేకపోతే అటు వాళ్ళ యేసయ్య చుట్టూరు నుంచున్న వాళ్ళని ఉద్దేశించి, లేదా వాళ్ళ తల్లిని ఉద్దేశించి, వాళ్ళ శిష్యులని ఉద్దేశించి మాట్లాడినట్టు మనం చూస్తున్నాం. అలానే దాని తర్వాత పలికిన 4 మాటలు మనం యేసయ్య తన గురించి తాను మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాము. అయితే ఈ ఐదవ మాట ఆహ్, ఆవేదనను తెలియపరుస్తుంది. అలానే ఆహ్, ఐదో మాట మనం చదివినట్లయితే యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనంలో మనం చూసినట్లయితే జీసస్ న్యూ దట్ హిస్ మిషన్ వాస్ నౌ ఫినిష్డ్ అండ్ టు ఫుల్ఫిల్ స్క్రిప్చర్ హి సెడ్ ఐ యామ్ థర్స్టీ. మనం ఇక్కడ చదువుతున్నాము యేసయ్య అక్కడితో అంతా సమాప్తమైందని ఆయన ఎరిగి లేఖనము నెరవేరినట్లు ఆయన నేను తప్పికొనుచున్నాను అని చెప్పినట్లు మనం చూస్తున్నాము. అయితే మనం ఇక్కడ చూస్తున్నాము సర్వశక్తి కలిగిన దేవుడు, ఈ భూమిని సృజించిన దేవుడు. అలానే మనం ఆది కాండంలో చూస్తున్నాము నేల మీద ఉన్న నీళ్ళని ఫ్రమ్ ద వాటర్స్ బిలో అండ్ ద వాటర్స్ అబోవ్, ఆకాశాన్ని అలానే నేలని వేరు చేసిన దేవుడు. అలానే నేల మీద ఉన్న నీళ్ళంతటిని ఒక చోట గ్యాదర్ చేసి ఎండిన నేల ఏర్పడేలాగా చేసిన దేవుడు. అలానే మనం బైబిల్లో ఎన్నో అద్భుతాలు చూస్తున్నాం. ఎడారిలో దేవుడు నీటిని రప్పించడం, అలానే కొండలోంచి నీళ్ళను బయటికి రప్పించడం, అలానే మారాన్ని మధురంగా మార్చిన దేవుడిని మనం చూస్తున్నాం. అలానే బైబిల్లో మనం ఎన్నో చూస్తున్నాం. అలానే యేసయ్య తను చేసిన కార్యాలు చూస్తున్నాం. తను నీటిని ద్రాక్షారసంగా మార్చడం మనం చూసాము. అలానే సర్వశక్తి కలిగిన దేవుడు నేను తప్పికొనుచున్న వాళ్ళారా నా యొద్దకు రండి, నేను మీకు జీవజలం ఇస్తానని చెప్పిన దేవుడు. నేను ఇచ్చు నీరు మీరు తాగితే ఎప్పుడు తప్పికొనరని చెప్పిన దేవుడు. మనం ఇక్కడ చూస్తే నేను తప్పికొనుచున్నాను అని చెప్పడం మనం చూస్తున్నాం. అయితే మనం ఇక్కడ చూసినట్లయితే యేసయ్య సిలువ వేయబడక ముందు రోజు రాత్రి పాస్ ఓవర్ మీల్ అంటే పస్కా భోజనం చేసి అక్కడ నుంచి గత్సమనే వనంకి వెళ్ళి అక్కడ రోమా సైనికులు యేసయ్యను బంధించడం మనం చూస్తున్నాం. అక్కడ రోమా సైనికుల్ని బంధించి అక్కడ నుంచి ఆనాస్ వద్దకు యేసయ్యను తీసుకువెళ్ళి అక్కడ నుంచి కైఫాస్ దగ్గరకు తీసుకువెళ్ళి మళ్ళీ యేసయ్యని సన్హెద్రన్ ముందు, ప్రధాన యాజకుల ముందు, అందరి ముందు యేసయ్యని నిలబెట్టి అక్కడ ప్రశ్నించడం మనం చూస్తున్నాం. దాని తర్వాత పిలాతుని వద్దకు తీసుకెళ్లారు. పిలాతు దగ్గర నుంచి మళ్ళీ హేరోదు వద్దకు తీసుకెళ్ళి మళ్ళీ హేరోదు దగ్గర నుంచి మళ్ళీ పిలాతు దగ్గరకు తీసుకొచ్చినట్టు మనం చూస్తున్నాం. అయితే చివరిగా మళ్ళీ పిలాతు దగ్గర తీసుకొచ్చి మళ్ళీ పిలాతు దగ్గరే ఆ రాత్రి అంతా యేసయ్య ఉండి అక్కడ నుంచి ఎన్నో విధాలుగా యేసయ్యని బాధించి అలానే దూషించి యేసయ్యని బాధ పెట్టి అక్కడ నుంచి సిలువ వేయటకు తీసుకొచ్చినట్టు మనం చూస్తున్నాం. ఇక్కడ మనము యేసయ్య పలికిన 7 మాటల్లో ఈ ఐదో మాట నేను తప్పికొనుచున్నాను అన్న ఈ ఒక్క మాటనే మనము యేసయ్య శారీరకంగా మాట్లాడిన ఏకైక వాక్యంగా మనం చూస్తున్నాం. యేసయ్య పలికిన మిగతా 6 మాటలన్నీ ఆత్మీయ సంబంధంగా లేకపోతే తన ఆత్మ గురించి తను మాట్లాడిన విషయాలుగా ఉంటే, యేసయ్య ఒక్క విషయాన్ని తను ఒక మానవుడిగా అంటే తన శారీరకంగా తను మాట్లాడడం చూస్తున్నాం. సో మొదటిగా మనం ఏం చూస్తున్నామంటే ఈ దాహం యేసయ్య తప్పికొనుచున్నారంటే ఈ దాహం యేసయ్య మనిషి కుమారుడు అనేది చూపిస్తుంది. అంటే మనం చూస్తున్నాము యేసయ్య చిన్నప్పటి నుంచి ఆకలిగా ఉన్నారని చూస్తున్నాం. మత్తయి 4వ అధ్యాయం 2వ వచనంలో. అలానే యోహాను సువార్తలో మనం చూస్తున్నాం యేసయ్య నీటి కోసం అడిగారని చూస్తున్నాం. అలానే మనం చూస్తున్నాము యేసయ్య పడవలో తుఫాన్ వచ్చినప్పుడు ఆయన దాని గురించి ఏం పట్టించుకోకుండా ఆయన ప్రశాంతంగా నిద్రపోవడం చూస్తున్నాం. సో అలానే ఆయన కోపపడడం చూసాం చాలాసార్లు, ఆయన సంతోషపడడం చూసాము, ఆయన దూషించడం చూసాం, అంటే రెబ్యూకింగ్ గద్దించడం చూసాము, ఆయన ఆశ్చర్యపడడం చూసాము, ఆయన
ప్రేమ చూపించడం చూసాం, ఆయన జాలి పడడం చూసాం. సో మనం యేసయ్యని పరిపూర్ణ మానవుడిగా చూస్తున్నాం. సో అలానే యేసయ్య ఎలా అయితే ఇందాక చెప్పినట్టు యేసయ్య పరిపూర్ణ మానవుడు, అలానే పరిపూర్ణ దేవుడుగా కూడా మనం చూస్తున్నాం. యేసయ్య పరిపూర్ణ మానవుడిగా మనము ఏ ఏ ఫీలింగ్స్ని అయితే ఫీల్ అవుతామో, లేకపోతే మనకుండే ప్రతి ఒక్క విషయాన్ని యేసయ్య చూసినట్టు చూస్తున్నాం. అలానే మనం చూస్తున్నాము మత్తయి సువార్త 4వ అధ్యాయంలో చూస్తున్నాం. అలానే పౌలు మాట్లాడడం చూసాం. యేసయ్య మన వలే ప్రతి విషయంలో కూడా శోధింపబడ్డాడని కూడా మనం చూస్తున్నాం. సో యేసయ్య పరిపూర్ణ మానవుడు ఎలాగో పరిపూర్ణ దేవుడు కూడా అంతే. ఇప్పుడు ఎలాగైతే మనము యేసయ్య తుఫాన్ గురించి ఆలోచించకుండా కూడా ఒక మానవుడిగా తను భయంకరంగా నిద్ర రావడంతో ఆయన అప్పుడు ఉన్న సిచ్యువేషన్ కూడా పట్టించుకోకుండా ఆయన నిద్రపోవడం చూస్తున్నాం. అలాంటి అదే పరిస్థితిలో శిష్యులందరూ భయపడి యేసయ్య దగ్గరికి వచ్చి యేసయ్యని నిద్రలేపి మేము చనిపోతున్నాం బోధకుడా అని చెప్పినప్పుడు యేసయ్య బయటకు వచ్చి మీ విశ్వాసం ఏదని చెప్పి ఏ యేసయ్య అయితే మానవుడిగా నిద్రపోయాడో అదే యేసయ్య అక్కడ అద్భుతంగా తుఫాన్ ఆపడం చూస్తున్నాం. అలానే ఏ యేసయ్య అయితే ఎన్నోసార్లు బాధపడి దుఃఖించిన యేసయ్య, అదే యేసయ్యను మనం ఎన్నోసార్లు వేరే వాళ్ళని ఓదార్చి అదే యేసయ్య వాళ్ళకన్నిటిని తుడిచిన యేసయ్యగా చూస్తున్నాం. సో మనం బైబిల్ గ్రంథంలో ఈ మాట యేసయ్యని పరిపూర్ణ మానవుడిగా అలానే పరిపూర్ణ దేవుడిగా మనం చూస్తున్నాం. ఈజ్ 100% గాడ్ అండ్ 100% హ్యూమన్. సో ఈ మాట ఏం చూపిస్తుందంటే ఆయన పరిపూర్ణ మానవుడు అని చెప్పి చూపిస్తుంది. సో ఒక మానవుడిగా తను ఆ ముందు రోజు రాత్రి అంతా నిద్రలేదు, ఆయన అటు ఇటు తిరిగి ఉన్నారు, ఆయనకి ఆహారం ఏమీ పెట్టలేదు. సో ఆయన బాధింపబడుతూ ఉన్నారు. సో ఒక మానవుడిగా తను ఇక్కడ నేను తప్పికొంచున్నాను అని చెప్పి చూపిస్తున్నారు. అలానే రెండవదిగా మనం చూస్తాము ఈ తప్పిక అనేది యేసయ్య ఫిజికల్గా అంటే శారీరకంగా తను పడిన వేదాన్ని, శారీరకంగా తను పడిన బాధని మనం చూస్తున్నాము. ఒకసారి సామెతల గ్రంథం కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం 14 నుంచి 16 వచనాలు చదువుదాం. నేను నీళ్ళ వల్లే పారబోయబడి ఉన్నాను, నా ఎముకలన్నీ స్థానం తప్పి ఉన్నవి, నా హృదయము నా అంతరంగమందు మైనం వలె కరిగి ఉన్నది, నా బలము ఎండిపోయి చిల్లు పెంకు వలె ఆయను, నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది, నువ్వు నన్ను ప్రేతన భూమిలో పడవేసి ఉన్నావు, కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు, వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు, నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను, వారు నిదానించుచు నన్ను తేలి చూస్తున్నారు. మనము చూస్తున్నాము ఈ 22వ కీర్తన అనేది ఒక మెస్సియానిక్ సామ్, అంటే ఒక ప్రవచనాత్మకమైన ఒక కీర్తనగా మనం చూస్తున్నాం. ఇక్కడ యేసయ్య గురించి అక్కడ మనం దావీదు తన గురించి తను బాధపడుతున్నది ఎక్స్ప్రెస్ చేయడం చూస్తున్నాం. అలానే అది ఒక ప్రవచనాత్మకమైన ఒక కీర్తనగా మనం చూస్తున్నాం. అలానే మనం అక్కడ ప్రవచనాత్మకంగా చెప్పబడిన ప్రతి ఒక్కటి ఇక్కడ జరగడం మనం చూస్తున్నాం. యేసయ్య బాధింపబడ్డారు, దూషింపబడ్డారు, కొట్టబడ్డారు, కొరడాలతో దున్నబడ్డారు, ఆయన వీపు దున్నబడిన పొలం వలె ఉన్నదని చెప్పి చూసాము. సో ఇక్కడ ఈ ఆవేదన అనేది యేసయ్య ఫిజికల్గా ఎంత బాధపడ్డారు అనేది మనకు చూపిస్తుంది. అలానే మూడవదిగా మనం చూస్తే ఈ దాహం అనేది తండ్రి నుంచి యేసయ్య కలిగిన ఎడబాటు వల్ల కలిగిన దాహం అని చెప్పి మనం చూస్తున్నాం. అంటే ఆత్మీయంగా తండ్రి దగ్గర నుంచి కలిగిన ఒక ఎడబాటు వల్ల కలిగిన ఒక దాహంగా చూస్తున్నాం. అంటే దీనికి ఎంత అయితే ఈ మాటకి ఎంతైతే శారీరకమైన అర్థం ఉందో అంతకు మించిన ఆత్మీయమైన అర్థం కూడా ఈ మాటకు ఉందని మనం చూస్తున్నాం. అంటే యేసయ్య ఎంతగా అయితే శారీరకంగా తప్పికొన్నారో, ఎంత శారీరకంగా ఇబ్బంది పడ్డారో, అదేవిధంగా యేసయ్య మనం చూస్తున్నాము యేసయ్య ఈ దాహంని తండ్రి దగ్గర నుంచి ఎడబాటు రావడం వల్ల కలిగిన ఆత్మీయమైన దాహంగా కూడా మనం చూడొచ్చు. మనం మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనంలో, అలానే
సామెతల గ్రంథం 22 వచనంలో 22 అధ్యాయంలో ప్రవచనాత్మకంగా పలుకబడిన మాటను మనం చూస్తున్నాం. నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని యేసయ్య అనడం చూస్తున్నాం. అంటే అక్కడ యేసయ్యకి తండ్రితో కలిగిన ఎడబాటుని తను తట్టుకోలేక తండ్రితో తండ్రితో సాంగత్యాన్ని, తండ్రితో సహవాసాన్ని కోరుతూ తండ్రితో ఉండాలనే ఆశపడ్డాన్ని మనం ఇక్కడ దాహంగా చూస్తున్నాం. అలానే మనం చూస్తున్నాము యేసయ్య ఇందాక చెప్పినట్లు యేసయ్య పరిపూర్ణంగా మానవుడిగా మనము ఎక్స్పీరియన్స్ చేసిన ప్రతి ఒక్కటి, అంటే మనము మానవులుగా ఎక్స్పీరియన్స్ చేసే ప్రతి ఒక్కటి యేసయ్య కూడా ఎక్స్పీరియన్స్ చేయడం మనం చూస్తున్నాము. సో అలానే అందుకనే ఏమంటే మనము ఎప్పుడైనా మనం ఏ విషయంలో అయినా బాధపడుతున్నా కానీ, ఏ విషయంలో అయినా దుఃఖిస్తున్నా కానీ, సో అంటే దేవుని వద్దకు మనము నిరభ్యంతరంగా, అంటే భయం లేకుండా థ్రోన్ ఆఫ్ గ్రేస్, కృపాహాసనం, దేవుని కృపాహాసనం వద్దకు మనము ధైర్యంగా వెళ్ళటకు ఇదొక సూచన. ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్క విషయంలో మనం ఎలా ఫీల్ అవుతున్నాము, మనము ఏ సిచ్యువేషన్లో ఉన్నామో దేవునికి తెలుసు కాబట్టి, ఆయన ఎరిగి ఉన్నాడు కాబట్టి, అది ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి మనం ధైర్యంగా మనం ఉన్న సిచ్యువేషన్లో దేవా నేను ఈ పరిస్థితిలో ఉన్నానని చెప్పి దేవుని కృపాసనం వద్దకు వెళ్ళటకు మనం ధైర్యం కలిగి ఉండాలి. అలానే మనం చూస్తున్నాం ఇక్కడ చూసినట్లుగా ఈ దేవుడు నేను తప్పికొంచున్నాను అని చెప్పి ఇక్కడ చెప్తున్నది. మన ఆత్మీయ విషయంలో చూస్తే దేవుడు తను తండ్రితో కలిగిన ఎడబాటు విషయంలో మనం చూస్తున్నాము. అలానే మనం చూస్తున్నాము యేసయ్య 45 దినాలు ఉపవాసం ఉండి ఆహారం తీసుకోకుండా, అలానే పానీయం తీసుకోకుండా దేవుడు యేసయ్య అరణ్యంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకున్నట్టు మనం చూస్తున్నాము. అలానే ఆ పరిస్థితిలో సాతాను వచ్చి యేసయ్యని డైరెక్ట్గా వాక్యం ద్వారా శోధించడం కూడా మనం చూస్తున్నాము. కానీ అక్కడ 40 దినాలు దేవుడు తప్పికొన్న దేవుడు ఇప్పుడు నేను ఇక్కడ తప్పికొంచున్నాను అని చెప్పడం, అది ఆత్మీయంగా దేవుడు నిజంగా తండ్రి దగ్గర నుంచి ఎడబాటుని తట్టుకోలేకపోతున్నారు అన్న విషయాన్ని మనకు చూపిస్తుంది. అలానే ఎట్లా అయితే దేవుడు యేసయ్య ఎప్పుడైతే లోక పాపం అంతా ఆయన మీద మోపబడిందో, తండ్రి ఆయన్ని అంటే తండ్రి వద్ద నుంచి ఆయన ఎడబాటుని అయితే అనుభవించారో, అప్పుడు యేసయ్య ఎలా అయితే వెంటనే నేను తప్పికొంచున్నాను ప్రభువా అని చెప్పి దేవా అని చెప్పి దేవుడు చెప్పడం మనం చూస్తున్నాము. అలానే దేవుడు కూడా మన జీవితంలో అలా ఒంటరితనంగా ఫీల్ అయినప్పుడు, లేదా మనము వేదనలో ఉన్నప్పుడు కానీ, ఎప్పుడైనా కానీ దేవుడు దేవుని వద్దకు వచ్చి దేవా నేను తప్పికొంచున్నాను మీరు నాలోకి రండి అని చెప్పి దేవుని మనం అడగాలని చెప్పి దేవుడు మనం చూస్తున్నారు. దేవుడు చెప్తున్నారు బైబిల్లో ఎన్నో చోట్ల ప్రవచనాత్మకంగా యెషయా ప్రవక్త ద్వారా, లేదంటే ఎన్నో గ్రంథాల్లో మనం చూస్తున్నాం. అలానే యేసయ్య తను స్వయంగా కూడా తప్పికొంచున్న వారులారా నా యుద్ధకి రండి, నేను మీకు జీవజలం ఇస్తానని చెప్పి చెప్పడం మనం చూస్తున్నాము. సో యేసయ్య దేవుడు మనకి సెల్ఫ్ విల్ అనేది ఇచ్చారు కాబట్టి, ఎప్పుడైనా దేవునికి మనము ఎటువంటి పరిస్థితిలో ఉన్నామని తెలిసినా కానీ మన వద్ద నుంచి ప్రభువా నేను ఈ పరిస్థితిలో ఉన్నాను, దేవా నేను ఈ స్థితిలో ఉన్నాను, నాకు సాయం కావాలి అని అడగాలని చెప్పి దేవుడు ఎదురు చూస్తారని మనం చూస్తున్నాము. సో మనము ఎప్పుడైతే మన జీవితంలో అటువంటి పరిస్థితులు చూస్తామో అప్పుడు వెంటనే దేవా నేను మీకు తప్పికొంచున్నానని చెప్పి దేవుడు ఎప్పుడైతే అడుగుతామో, సో వెంటనే దేవుడు తన జీవజలంతో మనల్ని నింపుతారని చూస్తున్నాం. తన జ్ఞానంతో కానీ మనం ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నామో ఆ విషయంతో మనల్ని తృప్తిపరుస్తారని చెప్పి చూస్తున్నాం. అలానే ఈ దాహం అనేది మనం చూస్తున్నాము యోహాను సువార్త 19వ అధ్యాయం 29వ వచనంలో చూస్తే, 28వ వచనంలో చూస్తే జీసస్ న్యూ దట్ హిస్ మిషన్ వాస్ నౌ ఫినిష్డ్ అండ్ టు ఫుల్ఫిల్ స్క్రిప్చర్ హీ సెడ్ ఐఎమ్ థర్స్టీ, అంటే లేఖనం నెరవేర్పుకై యేసయ్య నేను తప్పికొంచున్నానని చెప్పడం మనం ఇక్కడ చూస్తున్నాం. సో ఈ దాహం అనేది ఇంకో విధంగా చూస్తే యేసయ్య నేను తప్పికొంచున్నాను అంటే లేఖనం నెరవేర్పుకై యేసయ్య చెప్పడం మనం చూస్తున్నాం. అంటే కీర్తనలు 69వ అధ్యాయం 21వ వచనంలో మనం చూసినట్లయితే ఒకసారి చదువుదాం. కీర్తనలు 69:21. వారి చేదును
నాకు ఆహారంగా పెట్టిరి, నాకు దప్పికైనప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. ఇక్కడ మనము అలానే యోహాను సువార్త 19వ అధ్యాయం 29వ వచనంలో చూస్తే, a jar of sour wine was sitting there, so they soaked a sponge into it, put it on a hyssop branch and held it up to his lips. When Jesus had tasted it, he said it. Okay. మనం ఇక్కడ చూస్తున్నాము యేసయ్య లేఖనం నెరవేరినట్లు నేను తప్పికొంచున్నానని చెప్పడంతో ఇక్కడ పక్కనున్న రోమా సైనికులు స్పాంజ్తో చిరకని యేసయ్యకి ఇచ్చినట్లు చూస్తున్నాం. అయితే ఇక్కడ చెప్పిన సోర్వైన్ అంటే సోర్వైన్ చిరక, చిరక అనేది మనం చూస్తే రోమా సైనికులు అప్పుడులో సిలువ వేసే ముందు కానీ లేదా సిలువ వేయబడే ముందు కానీ అతను పనిష్మెంట్ ఇచ్చే ముందు నొప్పి తెలియకుండా ఉండడానికి, అంటే ఇప్పుడు ఎనస్థీషియా మనం ఎలా అయితే వాడతామో అప్పట్లో ఈ చిరకను అనేది వాడేవాళ్ళు. సో యేసయ్య ఎప్పుడైతే ఈ చిరకను అయితే టేస్ట్ చేశారో ఆయన దాన్ని తృణీకరించారని చెప్పి మనం మార్కు సువార్త 15వ అధ్యాయం 23వ వచనంలో చూస్తున్నాము. సో దేవుడు మన కోసం పరిపూర్ణంగా బాధింపబడడానికి ఇష్టపడ్డారు. అంటే దేవుడు ఆ చిరకను పుచ్చుకొని నొప్పిని తెలియకుండా దేవుడు వెళ్ళడానికి ఇష్టపడలేదు. ఆ నొప్పినంతా భరించి, ఆ బాధను భరించి, అంటే మనము ఇప్పుడు ఆ బాధను భరించుకొని ఉన్నట్లు, ఇప్పుడు ఆ నొప్పిని భరించుకొని ఉన్నట్లు దేవుడు ఆ దినాన శిలువ వద్ద ఉన్నప్పుడు యేసయ్య దాన్ని తీసుకోకుండా యేసయ్య మన కొరకు ఆ నొప్పిని భరించినట్లు మనం చూస్తున్నాము. అలానే యేసయ్య లేఖనం నెరవేర్పకై ఈ మాటను చెప్పినట్టు చూస్తున్నాం. మనం చిన్నప్పటి నుంచి యేసయ్య ప్రతి ఒక్క విషయం, ఆయన బెత్లెహేంలో పుట్టిన విషయం దగ్గర నుంచి, ఆయన ఐగుప్తుకి వెళ్ళే విషయం నుంచి, అలానే బాలుడిగా నజరేత్లో ఎదిగే విషయం నుంచి, అలా ప్రతి ఒక్క విషయంలో లేఖనం నెరవేర్చుకుంటూ లేఖన ప్రకారం ఒక జీవితం జీవించుతూ రావడం మనం చూసాం. సో ఇక్కడ కూడా లేఖన సమస్తం ముగింపబడిందని తెలిసి లేఖనం నెరవేరినట్లు చివరిగా నేను తప్పికొంచున్నాను అని చెప్పడం మనం చూస్తున్నాము. తర్వాత మనం చూస్తే 5వదిగా మనం చూస్తే దేవుడు అప్పుడు ఎందుకు తప్పికొన్నారని మనం చూస్తే, దేవుడు ఆ దినాన నేను తప్పికొంచున్నాను అని చెప్పడానికి అర్థం అంటే ఇంకో విధంగా చూస్తే దేవుడు మానవుని తప్పికని తీర్చడానికి కోసం ఆ దినాన దేవుడు తప్పికొన్నట్లుగా మనం చూస్తున్నాం. మానవుని తప్పిక అంటే మానవులుగా మనకి ఎన్నో ఆశలు ఉంటాయి. డబ్బు ఉండాలని చెప్పి డబ్బు కోసం ఒక తప్పిక ఉండొచ్చు, లేదంటే ఒక స్థాయి కోసం తప్పిక ఉండొచ్చు, లేకపోతే ఫేమ్ అంటే ఘనత కోసం ఉండొచ్చు, ఘనత కోసం తప్పిక ఉండొచ్చు, లేదా ఆనర్ మనల్ని అందరూ ప్రశంసించాలని, లేదా మన గురించి అందరూ మాట్లాడాలని, మనకంటూ ఒక స్థాయి ఉండాలని చెప్పి ఒక తప్పిక మనకు ఉండొచ్చు. అయితే మానవులంగా మనము ఎలా ఉన్నామంటే ఎడారిలో ఎండమావుల నుంచి మన తప్పికని తీర్చుకోవడానికి ట్రై చేస్తున్న వాళ్ళంగా ఉంటున్నాం. సో ఇక్కడ మనం చూస్తున్నాం దేవుడు ఆ దినాన నేను తప్పికొంటున్నాను అని చెప్పి ఆయన తప్పికొంటున్నాను అని చెప్పడానికి అర్థం ఏంటంటే, ఆనాడు దేవుడు తప్పికొనడంతో ఇప్పుడు మనము ఈ దేవుడు మనకి ఈ డబ్బు అనే ఒక తప్పిక నుంచి, లేదంటే ఒక స్థాయి అనే ఒక తప్పిక నుంచి, లేకపోతే ఇలాంటి తప్పికల నుంచి, ఒక మానవ తప్పిక నుంచి మనల్ని తప్పించడానికి కోసం ఆ దినాన ప్రభు మన కోసం తప్పికొనటం మనం చూస్తున్నాం. 1 తిమోతి 6వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినట్లయితే సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధకం అని చూస్తున్నాం. ఇక్కడ కంటెంట్మెంట్, గాడ్లీనెస్ విత్ కంటెంట్మెంట్ ఇస్ గ్రేట్ గెయిన్ అని అంటున్నారు. సో సంతృప్తి కలిగిన ఒక జీవితం అంటే దైవికంగా మనము దేవునితో ఉంటూ అలానే సంతుష్టి కలిగిన ఒక జీవితం జీవించాలంటే ఆ సంతుష్టి మనము మానవులంగా మనం ఎక్కడ మనం దాన్ని కనిపెట్టలేము. సో ఆ దినాన దేవుడు యేసయ్య ఆ దినాన ఆ సిలువ మీద తప్పికొనడం వల్ల ఈ దినాన మనల్ని ఆ తప్పిక నుంచి తప్పించి మనకి ఆ సంతుష్టి సహితమైన దైవభక్తిని కలిగి ఉండగలిగే ఒక భాగ్యాన్ని మనకు దయచేయడం చూస్తున్నాం. అలానే ఇర్మియా ప్రవక్త రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చదువుదాం.
నా జనులు 2 నేరాలు చేసి ఉన్నారు. జీవజలమైన ఊట అయిన నన్ను విడిచి ఉన్నారు. తమ తమ కొరకు తొట్లను అనగా బద్దలైన నీళ్లు నిలవని తొట్లను పెట్టుకొని ఉన్నారు. సో ఇక్కడ ఏం ఇర్మీయా ప్రవక్త చెప్తున్నారు, జీవజలమైన నన్ను వదిలేసి జనులు బద్దలైన తొట్లలో నుంచి, అంటే బద్దలైన తొట్లలో నుంచి నీటితో వాళ్ళ దాహాన్ని తీర్చుకోవడానికి ట్రై చేస్తున్నారని చెప్తున్నాం. అంటే ఇక్కడ మనము దాన్ని శారీరకంగా కాకుండా ఆత్మీయంగా చూస్తే ఇంగ్లీష్లో మనం చదువుతున్నాము, పీపుల్ క్వెన్స్ దర్ థర్స్ట్ ఫ్రమ్ అంటే సిస్టమ్స్ ఆఫ్ స్టాగ్నెంట్ వాటర్. అంటే జీవజలమైన దేవుని వద్ద నుంచి వాళ్ళు, జీవజలంని నేను ఇస్తాను, మీరు నా వద్ద నుంచి మీరు నీరు తాగితే ఇంకెప్పుడు తప్పికొనరు అని చెప్పిన దేవుని వదిలేసి మనము ఈ లోకం వెంబడి, అంటే ఈ లోకాశలు వెంబడి, ఈ లోకంలో నుంచి, అంటే ఇందాక చెప్పినట్లు మనం డబ్బు కోసం తప్పిక కలిగి వాటి వెనకాల మనం తిరుగుతున్న వాళ్ళంగా కాకుండా జీవజలం కలిగిన దేవుని వెనకాల మనం తిరగడం మనం నేర్చుకోవాలి. మనం యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనంలో, అలానే ప్రకటన గ్రంథం 21:6వ వచనంలో మనం చూస్తున్నాం, ఎన్నో చోట్ల దేవుడు తప్పికొంటున్న వాళ్ళారు నా దగ్గరకు రండి అని చెప్పడం చూస్తున్నాం. సో మనము ఈ లోకాశలు, అంటే ఈ లోకం వెంబడి, అంటే డబ్బు కోసం ఒక తప్పిక, లేదంటే స్థాయి కోసం ఒక తప్పిక, లేదంటే ఘనత కోసం ఒక తప్పిక, ఇలాంటివన్నీ వదిలేసి మనం దేవుణ్ణి వెంబడించడం మంచిదని చెప్పి చూస్తున్నాం. ఎందుకంటే మనం చూస్తున్నాము, దేవుడు అంటున్నాడు ఏమని, మీకు తృప్తి కలిగించని ఆహారం కోసం మీరు డబ్బు ఇస్తున్నారు ఎందుకు అని అడుగుతున్నారు. అలాంటిది డబ్బు ఇచ్చి తృప్తి కలిగిన ఆహారం అంటే మన లోకాశలు, సిగరెట్లు కానీ, లేదంటే మందు కానీ, గుట్కాలు కానీ, వ్యసనాల గురించి మాట్లాడుతున్నారు. అలానే వాటి కోసం, మనకి తృప్తి కలిగించని వాటి కోసం డబ్బులు పెట్టి మనం చేస్తున్నాము. కానీ దేవుడు కేవలం నన్ను అడగండి నేను ఉచితంగా ఇస్తానని చెప్తుంటే దేవుని వద్దకు మనం జీవజలం కోసం వెళ్ళట్లేదు. అటు వారంగా మనం ఉండకుండా మనం చూసుకోవాలి. అలానే 6వదిగా, ఈ దాహం అనేది నరక వేదన నుంచి మనల్ని తప్పించుటకు తప్పికొన్నట్లు చూస్తున్నాం. మనం చూస్తున్నాము, యేసయ్య చెప్పిన పారబుల్ మనం చూస్తున్నాము, ఉపమానంని మనం చూస్తున్నాము. లాజర్ని, అలానే ధనవంతుడు, అలానే లాజర్ చూస్తున్నాము. సో ధనవంతుడు తను ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ అంటే డబ్బు కొరకు దాహం కలిగి డబ్బు నుంచి తన దాహాన్ని తీర్చుకుంటూ, లేదా తను చేస్తున్న పనుల నుంచి తన దాహం తీర్చుకుంటూ ఉండడం మనం చూస్తున్నాం. సో ఆయన దేవుణ్ణి బొత్తిగా పక్కన పెట్టి ఆయన లోక వెంబడి లోకంలో ఆయన దాహాన్ని తీర్చేది లోకం నుంచి తీసుకున్నట్టు మనం చూస్తున్నాం. కానీ లాజర్ వచ్చేసి తను లోకంలో ఉన్నప్పుడు బేదవాడిగా ఉండి తను ఎన్నో ఇబ్బందులు పడి తను కురుకులతో ఉండి అలా ఎంతో ఇబ్బంది పడిన జీవితాన్ని మనం చూస్తున్నాం. కానీ చివరికి ఎప్పుడైతే వాళ్ళిద్దరు చనిపోయినప్పుడు మనం చూస్తున్నాము, బేద లాజరు అబ్రహాం రొమ్మున అనుకొని ఉంటే ధనవంతుడు నరకంలో ఒక్క లాజర్ని పిలిచి తన చిటికిన వేలిని నీళ్ళలో ముంచి ఒక్క చుక్క నీళ్ళు తనకి ఇవ్వమని అడుగుతున్నాడు. సో అక్కడ అబ్రహాము అది జరగదు, అది కుదరని పని అని చెప్పడంతో అది మనం చూస్తున్నాం. సో ఈ నరక యాతన నుంచి, అంటే మనల్ని నరకం నుంచి తప్పించడానికి, మనల్ని ఈ నరకంలో నుంచి, ఈ నరక దప్పిక నుంచి, నరకంలో ఆ బాధ నుంచి, ఆ దప్పిక నుంచి మనం తప్పించడానికి కోసం యేసే ఆ దినాన ఆ శిలువలో మన కొరకు దప్పిక ఉన్నట్లు మనం చూస్తున్నాము. సో మనల్ని ఆ నరక వేదన నుంచి, ఆ నరక దప్పిక నుంచి మనల్ని తప్పించుటకు మన కొరకు దేవదేవుడు సర్వాధికారి అయిన దేవుడు శిలువ మీద మన కొరకు దప్పిక ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అలానే చివరిగా 7వదిగా, ఈ దప్పిక అనేది ఒక మానవులంగా మనకి ఒక మానవత్వాన్ని చూపేదిగా, అంటే మనల్ని ఇన్స్పైరింగ్, అంటే మనల్ని మానవత్వం కలిగి ఉంటకు ప్రభావితం చేయడానికి చూస్తున్నాం. సో మనము దేవుడు ఎన్నో చోట్ల మీ శత్రువుల్ని ప్రేమించమని చెప్పడం,
అలానే ఆ, మనం చూస్తున్నాము పౌలు భక్తుడు ఆ, ఆ, పౌలు ఏసయ్య అలానే ఏసయ్య చెప్పినట్లుగా మనం చూస్తున్నాం, అలానే పౌలు చెప్పడం కూడా మనం చూస్తున్నాము. ఏమనంటే నీ శత్రువు ఆకలి కొని ఉంటే తనకి భోజనం పెట్టమని చెప్పి పిలుపునివ్వడం చూస్తున్నాం. అయితే ఆ దినాన దేవుడు నేను తప్పికొనుచున్నాను అని చెప్తే దేవునికి మనం చూస్తున్నాము సామెతల గ్రంథంలో చెప్పినట్లుగా ఆ, ఎంతో వేదంతో ఎంతో బాధతో ఆ మాటను రాయడం చూస్తున్నాం. ఏమనంటే నేను తప్పికొని ఉన్నానని చెప్తే వాళ్ళు నాకు చిరకనిచ్చారు అని చెప్పి ఆవేదనను తెలియపరుస్తున్నారు, అంటే బాధను తెలియపరుస్తున్నారు. అంటే నేను తప్పికొని ఉన్నానని చెప్తే అంటే అది ఒక జాలి లేని ఒక యాక్ట్గా మనం చూస్తున్నాం, అంటే జాలి లేని ఒక క్రియగా మనం చూస్తున్నాం. అంటే ఆయన ఆయన నేను తప్పికొనిచున్నాను అని చెప్తే ఆయనకి చిరకనివ్వడం, అంటే చిరక అనేది ఎంతో చేదైన ఒక పానీయంగా మనం చూస్తున్నాము. సో చిరకనిచ్చారని చెప్పి మనం చూస్తున్నాం. సో మనం అట్టి వారంగా ఉండకుండా దేవుడు మనకు చూపించిన మాదిరిని బట్టి అలానే